హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా 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 బాగున్నానండి. మీ అందరి గురించి నేను మళ్ళీ కొత్తగా వచ్చేసాను కొత్త వీడియోతో. ఈసారి నేను అసలు మీకు కూడా ఎంతో ఇష్టమైన వీడియోతో మీ ముందుకి వచ్చేసాను. కానీ ఫస్ట్గా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, దాన్ని మీరు ఎంతగానో చూసి చక్కగా చాలా లైక్స్తో ఇంకా ముందుకు పంపించారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీషోలో కొన్న 5 పీసెస్ బెడ్షీట్ ఉంది కదండి, అది చాలా వరకు చక్కగా వైరల్ అయింది. నేను చాలా చాలా హ్యాపీ. ఇలాగే నేను పెడుతున్న ప్రతి వీడియోలు మీరు చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరూ ఏం చేయాలో ఏంటో మీకు తెలుసు కదండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ ఏం చేయాలో తెలుసు కదా, లైకులు కొట్టేయండి. నా సబ్స్క్రైబర్సే కాదండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మీ అందరి గురించి, ఇదిగో మీ అందరి ముందుకు రెడీమేడ్ బ్లౌజెస్తో వచ్చేసాను. మీషో నుంచి నేను ఇన్ని తీసుకుని వచ్చాను. నేను ముందుగానే చెప్పాను కదా, ఏంటంటే ఇప్పుడు మనకి ఫేర్వెల్ ఫంక్షన్స్, యాన్యువల్ ఫంక్షన్స్, ఇవన్నీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మామూలుగా చాలామంది ఏంటంటే ఇప్పుడు రెడీమేడ్ దానికి ఎక్కువ ప్రిఫర్ చేసేస్తున్నారు. ఇప్పుడు యాన్యువల్ ఫంక్షన్ ఉన్నది అనుకోండి, లేకపోతే మనకి ఫేర్వెల్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళు సడన్గా ఇది అని వాళ్ళు ఒక శారీ కట్టుకోవడం అది ఇది అని అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు అప్పుడు ఏదో కట్టి పడేస్తారు కదండి. అంతేగాని మనకి హెవీగా పెట్టి ఎక్కువ రేట్లు పెట్టి తీసుకొచ్చి ఇది చేయటం కంటే మనం మీషో నుంచి తీసుకుని రావటం బెస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మా పాపకని నేను ఇలాగ ఫేర్వెల్కి దీనికి తెప్పించుకున్నాను. మీకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను తెప్పించానండి. అది మనం చూసేద్దాము, ఏ విధంగా ఉన్నాయో ఏంటో చూసేద్దామండి. ఇదిగోండి ఫస్ట్ నేను ఈ విధంగా తెప్పించాను. ఇలాగా వచ్చేసింది. నేను చాలా చూసాను. అంతేకాదండి, ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ దీంట్లోనే కాదండి నేను కొనడం, బయట కూడా నేను రెడీమేడ్ బ్లౌజెస్ చాలా కొన్నాను. కాకపోతే ఏంటంటే అవి చాలా ఎక్కువ రేటుతో ఉన్నాయి. మనకి బాగున్నాయి కానీ చక్కగా ఇచ్చి బాగున్నాయి. దీంట్లో మీషోలో కొంచెం రేటు నార్మల్గా ఉన్నాయి ఫస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఇంకా మంచి చూపిద్దాం, మంచి కొందాము అని నేను అనుకున్నాను. కానీ ఇదేంటంటే దీంట్లో రేటింగ్స్ బాగున్నాయండి. ఇంకొకటి మా పాపకి మ్యాచింగ్ ఏమవుతుందో అని చూసి అది తెప్పించాను. దీనిది అసలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి, ఒకవేళ మీరు తీసుకుంటే తీసుకోవచ్చా లేదా అన్నది నేను మీకు చెప్తాను. రేటు కూడా మనకి ఎక్కువ బడ్జెట్లో అయితే పడలేదండి. ఇది నేను పూర్తిగా మీకు చూపిస్తాను. చూడండి, నేను దీని గురించి ఇంకా క్లియర్గా మీకు ఇంకా వీడియో కావాలంటే నేను మీకు షార్ట్స్లో కూడా పెడతాను, మీరు చూడొచ్చు క్లియర్గా. నేను తెప్పించాను ఏంటంటే దీంట్లో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను మా పాపకి ఉన్న శారీ బట్టి ఈ కలర్ అయితే మ్యాచింగ్ అవుతుంది. అంతేకాదు ఏంటంటే ఇది ఉందనుకోండి, ప్రతి దానికి మ్యాచ్ అవుతుంది అన్నట్టు నేను ఈ కలరు తీసుకున్నాను. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే చక్కగా ఇలా ఇచ్చేసారండి. బాగున్నది మనకి. ఇవి మిర్రర్స్ చూసారండి, చూడండి మీరు. ఈ మిర్రర్స్ అనేవి మనకి ప్లాస్టిక్ ఇచ్చారండి. మిర్రర్స్ మనకి ప్లాస్టిక్ ఇచ్చి గుచ్చుకోకుండా వర్క్తో పాటు చాలా బాగున్నది, మంచి షేప్ ఇచ్చారు. ఇవి చూస్తున్నారు కదండి, ఇవిగో ఈ విధంగా ఇక్కడ కప్స్ కూడా పెట్టారు. లైనింగ్ ఉన్నది, మనకి అంత ప్రాబ్లం అయితే లేదు. మీరు ఒకవేళ కప్పులు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ప్యాడ్ కప్స్ కూడా ఈ విధంగా ఇచ్చేసారు. మనకి ప్రాబ్లం అయితే లేదు, మంచి చక్కగా ఉంది. బ్యాక్ మీరు ఫ్రంట్ నెక్ అయితే చూసేశారు. ఇప్పుడు
మీరు ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా చూసేసారు. ఇప్పుడు బ్యాక్ నెక్ని చూడండి. బ్యాక్ అయితే మనకి ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ అయితే ఇలా ఉన్నది. మనకి ఇక్కడ కూడా మనకి స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చారు. స్టిచ్చింగ్ ఇదిగోండి మనకి స్టిచ్చింగ్ చేసేసి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇక్కడ ఇలాగ ఉన్నది, మనకి ఇలా ఉంది. మనము ఇలా విప్పేసుకుంటామే, స్టిచ్చింగ్ మనకి ఈ విధంగా విప్పేసుకుంటే ఇక్కడ హుక్స్ ఉన్నాయి. మీరు డౌట్ ఏం పడక్కర్లేదు, ఇక్కడ మనకి హుక్ చేసి ఉన్నది. ఎందుకంటే ఇది మనకి ట్రావెలింగ్లో కొంచెం అటు ఇటు అవుతుంది అన్నట్టు ఈ విధంగా స్టిచ్ చేసేసి ఉంచారు. ఇదిగోండి మనకి ఈ విధంగా డోరీ కట్టుకోవడానికి కూడా ఈ విధంగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇలాగైతే ఉన్నది. బ్లౌజ్ మీకు డీప్ నెక్ వచ్చి మీకు బ్యాక్ మాత్రం డీప్ నెక్ ఉందండి. బ్యాక్ బాగున్నది, పిల్లలకి వేసుకోవడానికి బాగుంటుంది. మా పాపకి కొంచెం పెద్ద సైజు తెప్పించాను, ఎందుకంటే కొంచెం చిన్నది అది ఇది ఇటు అటు అవుతుందని. మనం దీన్నే సైజు చేయించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది స్లీవ్లెస్సేనా? నో అండి, ఇది స్లీవ్లెస్ కింద చూపించిన మనకి ఈ విధంగా ఇక్కడ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇక్కడ ఇచ్చేసారు. కాకపోతే అన్ని బాగానే నచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే అసలు హ్యాండ్స్ ఎందుకు ఇచ్చారు నాకు అదే అర్థం కాల. హ్యాండ్స్ క్లాత్ క్వాలిటీ కూడా అంత ఇదిగా లేదు. పోనీ ఒకవేళ ఇచ్చారే అనుకోండి, కొంచెం పెద్దగా ఇస్తే బాగుండేది కదా. మరీ చాలా చిన్న సైజులో ఇలా ఈ విధంగా ఇచ్చారు. కొంచెం ఎలాగో ఇచ్చారు కాబట్టి కొంచెం మంచి క్లాత్తో కొంచెం పెద్ద ఇంత సైజు ఉంటే బాగుండేది అని నా ఉద్దేశం. హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. హ్యాండ్స్ లేవు అని అంటాకి కూడా లేవు. కానీ నేను ఏంటంటే మీషోలో కూడా నేను చూశానండి, మంచి మంచి బ్లౌజెస్ అవి ఇవి వస్తున్నాయి. ఈ బ్లౌజెస్ అయితే ఈ బ్లౌజ్కి అయితే నేను మంచిగానే ఉన్నది. మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు, తీసుకోవచ్చు. రేటు కూడా మన బడ్జెట్లోనే ఉన్నది. మనం ఒకసారి ట్రైల్ అయితే వేయచ్చు. ఇది పిల్లలకి అలాంటి వాళ్ళకైతే చక్కగా ఈజీగా చక్కగా కొనుక్కోవచ్చు. బాగున్నది. చూస్తున్నారు కదా, రేటు కూడా నేను పక్కనే మెన్షన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ పెడతాను, మీరు చూడండి. బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది. మనం వేసుకున్న కూడా పిల్లలు ఎక్కువగా ఇదే అంటారు, గుచ్చుకోకూడదు అని. ఇది గుచ్చుకోదండి, చాలా స్మూత్గా ఉండి బాగున్నది. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్లో కూడా నెక్స్ట్ దాంట్లో కూడా వెళ్ళి అది ఎలా ఉందో ఏంటో అది చూద్దాము. నేను నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చి తెప్పించింది అది చాలా బాగున్నది. స్టార్స్ కూడా చాలా బాగున్నాయి. చూద్దాం అది ఎలా ఉందో ఏంటో. ఇదిగోండి ఈ విధంగా నేను బ్లాక్ కలర్లో తెప్పించాను. దీంట్లో కూడా రకరకాల కలర్స్ ఉన్నాయండి. ఎందుకంటే ప్రతి శాడీ ఏదైనా సరే ఇదైనా సరే మనకి బ్లాక్ బ్లౌజ్ అనుకోండి, అన్నిటికీ ప్రతి దానికి మ్యాచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను బ్లాక్ది తెప్పించాను. డిజైన్స్ చూసారు కదా, సూపర్గా అదిరిపోతుంది. అసలు ఇది వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇవి ఇలాగా మనకి మిర్రర్ వర్క్తోనే, ఫుల్ మిర్రర్ అండి. ఇది ప్లాస్టిక్ మిర్రర్ కాదు, మిలమిల మెరుస్తూ ఎంత చక్కగా ఉందో చూసారు కదా. ఈ విధంగా అయితే బ్లౌజ్ మనకి ఇలాగ ఈ విధంగా ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, ఇది ఇది కూడా దీనికి కూడా ఇదిగోండి కప్స్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చారు. మనకి అలాంటి షేప్లెస్గా కాకుండా బాగానే ఈ విధంగా కప్స్ అయితే ఇచ్చారు కాబట్టి బాగానే ఉంటుంది. ఇంకా మనకి బ్యాక్ చూడండి, బ్యాక్ మనకి ఈ విధంగా ఇచ్చారు. డోరీలు అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. బ్యాక్న మళ్ళీ ఇది కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ మనము ఇది స్టిచ్ వేసి ఉన్నదండి. ఈ స్టిచ్ మనం తీసేసేసుకుని దీన్నే మనం ఈ విధంగా ఇలా కట్టుకోవచ్చు. ఇలా కింద కట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఉంచుకోవచ్చు. చూస్తున్నారు కదా బ్లాక్, దీంట్లో కూడా మంచి కలర్ ఉన్నాయి.
చూస్తున్నారా, చూడటానికి ఇంత ముచ్చటగా చాలా బాగున్నది కదండి. కానీ దీంట్లో మనకి రియల్ మిర్రర్స్ ఉండటం మూలంగా చూడండి చాలా మటుకి మిర్రర్స్ ఎక్కడికక్కడ ఊడిపోయినాయి. అంతేకాదండి ఊడిపోతున్నాయి కూడా. ఇలా ఉంటుంటే మనకి మిర్రర్స్ ఊడిపోతున్నాయి. దీని రేటు కూడా నేను పక్కనే ఇస్తాను. మీకు ఇది కావాలి అనుకుంటే కనుక ఇది కూడా మీరు డిస్క్రిప్షన్లో దీని లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ మిర్రర్స్ అన్నీ ఊడిపోతున్నాయండి. ఇది కొనుక్కున్న అంత చూడటానికి చాలా ముచ్చటగా చాలా బాగున్నది. ఇది కూడా చాలా బాగుంది. దీనికి హ్యాండ్స్ అయితే దీనికి ఇవ్వలేదు. వర్క్ చూశారు కదా, వర్క్ చాలా బాగుంది. కాకపోతే మిర్రర్ రియల్ మిర్రర్స్ ఇవ్వడం మూలంగా ఇది ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఇలాగా ఊడిపోయి ఉన్నది. ఇవ్వడం మూలంగా మనకేంటంటే అవి ఊడిపోతున్నాయి, సరిగ్గా వీళ్ళు స్టిక్ చేయలేదు. అందుమూలంగా ఇలా అంటున్నా సరే ఇదిగోండి ఇలాగా. అప్పుడే మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇలా పట్టుకుని ఇలా అంటుంటేనే ఇలాగా ఇన్ని మిర్రర్స్ ఇలాగా వచ్చేస్తున్నాయి. కాబట్టి దీన్ని నేనైతే తీసుకోండి అని సజెషన్ అయితే మీకు ఇవ్వను. ఎందుకంటే ఇదిగోండి, మీరు తీసుకున్న ఈ మిర్రర్స్ అన్నీ రాలిపోతాయి, మనము పైసలు వేస్ట్ చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇది నేను ఫుల్గా రిజెక్ట్ చేస్తాను. అంత బాగున్నది, వర్క్ ఏంటి అన్నీ బాగున్నాయి. కానీ చేసిన వర్కే ఈ విధంగా మనకి రాలిపోయి కింద పడిపోతే అసలు యూసే చేయకుండా మనం ఇలా ముట్టుకుంటేనే రాలిపోతే మనం కొనుక్కుని ఏం ప్రయోజనం అండి. అందుకే దీన్ని నేను రిటర్న్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. మీకు రేటు అవన్నీ పక్కనే ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా మీరు ఈ లింక్ చూసుకోండి. నన్ను అడిగితే ఇది జీరో, అసలు ఏంటంటే అంత వరెస్ట్గా ఉన్నది. కానీ దీనికి స్టార్స్ అయితే ఫుల్గా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో ఏంటో కూడా నాకు తెలియలేదు. మరి ఎంతమంది అంతగా ఎందుకు ఇష్టపడుతున్నారో ఏంటో తెలియదండి. సరే కదా, మిర్రర్స్ అయితే ఈ విధంగా రాలిపోతున్నాయి. పువ్వుల్లో ఎండిపోయిన పువ్వుల రేకులు ఎలా ఏ విధంగా రాలిపోతాయో ఆ విధంగా రాలిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి మీషోలో ఇంత తక్కువకి ఇంత చక్కగా వచ్చింది కదండి. నేను బయట ఇంత పెట్టుకుని కొనుక్కున్నాను. చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఇది చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదండి. ఈ బ్లౌజ్ ఎంత బాగుంది. ఇది నేను బయట షాప్ నుంచి కొనుక్కున్నానండి. నాకు ఇది పడటమే ఒక 1600 దాకా పడిందండి. కానీ ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే. ఎప్పుడో కొన్నదండి, కానీ చాలా చాలా బాగున్నది. ఇదిగో ఈ విధంగా ఉంటుంది. మనకి దీంట్లో కూడా కప్స్ అవన్నీ ఇచ్చి ఉన్నాయి. కానీ దానికి ఇప్పుడు నేను చూపించిన బ్లౌజెస్కి వీటికి చాలా తేడాలు ఉన్నాయి. కానీ కొన్ని ఏంటంటే మీషోలో కూడా మనకి తక్కువ బడ్జెట్లోనే తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. కాబట్టి మనం కొనుక్కోవచ్చు. నేను ఫస్ట్ చూపించిన వైట్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ మనకి పర్వాలేదు, పిల్లలు అప్పుడప్పుడు వేసుకుంటారు కాబట్టి అలాంటివి ఓకే అండి, అది బాగానే ఉన్నది. కానీ సెకండ్ చూపించిన బ్లౌజ్ మాత్రం అసలు బాగాలేదు. అది తీసుకోకపోవడమే మంచిదండి. నెక్స్ట్ బ్లౌజ్లోకి వెళ్ళిపోదాము. ఇది కూడా నేను బయట షాప్లో తీసుకున్నానండి. ఈ విధంగా ఉంటుంది. మనకి చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మనకి ఈ విధంగా కప్స్ అవి ఇచ్చి ఉంటుంది. ఇది కూడా మనకి వేసుకుంటే నిజంగా ఇది కుట్టారా లేదా అన్నట్టు చాలా బాగుంటుంది. ఇది అప్పుడు నేను 700కు కొనుక్కున్నాను, కానీ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా మనకి ఈ విధంగా అయితే వచ్చేసేసి ఉన్నది. కానీ మీషోలో కూడా మంచి వర్క్ మంచి ఇది చేసినవి మనకి ఇంకా తక్కువ బడ్జెట్లోనే వస్తున్నాయి. మనకి కాటన్ బ్లౌజెస్ కూడా మనకి మంచి రేట్కి వస్తున్నాయండి. ఇదిగోండి
నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే ఇప్పుడు చూపించే బ్లౌజ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది నేను ఏంటంటే అసలు ఏంటి ఇంత తక్కువ రేటు ఉంది ఏంటి అని ఇది కొన్నానండి. ఇది మనకి అప్పుడు నేను తీసుకున్నాను, మామూలుగా బయట తీసుకుంటే ఇది మనకి 350 అలా పడింది. 350కే ఎంత మంచిగా వస్తుంది అది ఇది అని నేను ఈ విధంగా కొన్నాను. కానీ ఇదంతా అంత మంచి ఏమీ లేదండి. మనకి ఇదిగోండి ఇక్కడ ప్యాడ్స్ కూడా సరైన మెజర్మెంట్స్తో చక్కగా ఇదిగా కుట్టలేదు. మీకు నెక్ చూస్తున్నారు కదా, నెక్కే మనకి ఈ విధంగా ఇలా ఉన్నది. అందుకే ఇదిగోండి ఇలా ఈ విధంగా ఉన్నది. కానీ ఆ విధంగా చూసుకుంటే మీషోలో మంచిగానే దొరుకుతున్నాయి కదండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఎంత బాగున్నదో, వేసుకున్నా కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే కాటన్లో కూడా మంచి మంచి బ్లౌజెస్ ఉన్నాయి, అవి కూడా నేను తెప్పిస్తాను. ఈ వీడియోని మీరు చూసి మీరందరూ ఇష్టపడి ఇలాంటి వీడియో మళ్ళీ తీయి అని నాకు చెప్తే కనుక నేను మళ్ళీ బ్లౌజెస్ మంచి మంచి తెప్పించి మీకు ఇలాంటి వీడియోస్ తీస్తాను. ఇప్పుడు చూపించిన బ్లౌజెస్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నేను తీసుకున్న బ్లౌజెస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు చూడండి. మీరు కోడ్ కూడా అడుగుతున్నారు, నేను లింక్ ఇస్తాను కదండి. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు. అప్పుడు మీకు దాని ప్రైస్ అది ఇది అంతా మీకు కనిపిస్తుంది. కోడ్ అవసరం లేదండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటున్నాను. బాయ్.